విత్ ఆర్జే అనూష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా వివి వినాయక్ గారి దర్శకత్వంలో సత్యనారాయణ రెడ్డి గారి ప్రొడక్షన్ హౌస్ లో దేవి శ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందించిన సినిమా బన్నీ. ఏప్రిల్ 6, 2005 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని తెగ ఆకట్టేసుకుంది. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ముఖేష్ రిషి గారు, రఘుబాబు గారు, సుధా గారు, శరత్ సక్సేనా గారు, చలపతిరావు గారు, ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, వేణుమాధవ్ గారు వంటి వారు ఎందరో. ఈ సినిమాలో పాటలు అదిరిపోయాయనే చెప్పాలి. ఇక మన సినిమా హీరో అండ్ హీరోయిన్ గురించి వస్తే మాత్రం అల్లు అర్జున్ హీరో కింద నటిస్తే గౌరీ ముంజాల్ హీరోయిన్ కింద నటించారు. ఇంకా వీరిద్దరి కాంబినేషన్ అప్పట్లో ఈ మూవీతో సెన్సేషన్ గా నిలిచింది. మన అల్లు అర్జున్ కి ఉన్న ముద్దు పేరు బన్నీ అని మనందరికీ తెలిసిందే. అదే పేరుతో 2005 లో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది. మన అల్లు అర్జున్ ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్ని అవలీలంగా హ్యాండిల్ చేయగలిగాడు. అప్పటికే ఆర్య మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్న మన అల్లు అర్జున్ కి బన్నీ ఫిల్మ్ కూడా మంచి మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలి. కొన్ని వాటికి రీజన్స్ ఉండవండి, జస్ట్ మ్యాజిక్సే. దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక అద్భుతమైన మ్యూజిక్ కంపోజర్ అని మన అందరికి తెలిసినప్పటికీ అల్లు అర్జున్ మూవీకి, అల్లు అర్జున్ సినిమా పాటలకి ఆయన ఇచ్చే మ్యూజిక్ ఇంకొంచెం ఎక్కువ కిక్ ఉంటుంది. అది కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోద్దనే చెప్పాలి. స్పెషల్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే మాస్ నంబర్స్ కోసం ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. వివి వినాయక్ గారి సినిమా అంటే క్యూరియాసిటీ, అగ్రెసివ్నెస్ అండ్ పవర్ ఇవన్నీ ప్యాక్ చేయబడిన సినిమాయే ఈ బన్నీ. సినిమా నేపథ్యం కూడా ఒక మంచి లైన్ మీద వెళ్తూ ఉంటుంది. సినిమాలోకి వెళ్తే బన్నీకి తండ్రిగా యాక్ట్ చేసిన శరత్ కుమార్ గారు అలియాస్ రంగారావు భూపతి తన ఊరికి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకి, వాళ్ళ పొలాలకి మంచి జరగడం కోసం పోలవరం ప్రాజెక్ట్ రావాలని ఆకాంక్షిస్తాడు. దీనికోసం ఆయన తనకి ఉన్న ఆస్తులు కూడా పోలవరం ప్రాజెక్ట్ కోసం రాసిచ్చేస్తారు. ఇలా ఆస్తి రాసి ఇచ్చే క్రమంలో సొంత మనుషుల నుండే ఒక మోసం చోటు చేసుకుంటుంది. సోమరాజు పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో రంగారావు భూపతి గారి చెల్లి భర్త. ఈ ఆస్తి కొట్టేయాలని భావించిన సోమరాజు రంగారావు భూపతిపై దాడి జరిపించి ఆస్తి కాజేస్తాడు. ఆ దాడిలో రంగారావు భూపతి చనిపోతారు. ఇలా ఆస్తి పట్టాలను అందుకున్న సోమరాజు నుండి రంగారావు భూపతి గారి ఒక్కగాని ఒక కొడుకు పెద్దయ్యాక ఆస్తి విషయంలో ఏమైనా హాని చెయ్యొచ్చు అని ఆ బాబుని కూడా చంపమని రౌడీలని పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న రంగస్వామి భూపతి స్నేహితుడు మరియు సలహాదారుడు పాత్ర పోషించిన శరత్ సక్సేనా భూపతి కొడుకు ప్లేస్లో తన కొడుకుని ఉంచి భూపతి కొడుకుని కాపాడతాడు. అలా బ్రతికిన మన బన్నీ భూపతి కొడుకుగా బయట ప్రపంచానికి తెలియకుండా పెరుగుతాడు. అలా పెరిగి పెద్దయిన మన బన్నీ సిటీలో సోమరాజు కూతురుగా యాక్ట్ చేసిన గౌరీ ముంజాల్ అలియాస్ మహాలక్ష్మి చదువుకునే కాలేజ్లో జాయిన్ అవుతాడు. తన చేష్టలకి ఇంప్రెస్ అయిన మహాలక్ష్మి బన్నీనే పెళ్లి చేసుకుంటానని సోమరాజు ముందు పట్టుపట్టి కూర్చుంటుంది. ముందు పెళ్లికి ఇష్టం లేకపోయినా కూతురు మీద ఉన్న ప్రేమతో బన్నీతో పెళ్లికి అంగీకారం తెలుపుతాడు సోమరాజు. కాని బన్నీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సోమరాజు ఆస్తి మొత్తం కట్నంగా కావాలని షరతు పెడతాడు. తన తండ్రి ఆస్తిని మళ్లీ పోలవరానికి అందించాల్సిన కసితో ఉన్న బన్నీ ఎంచుకున్న రూట్ ఇది. ముందు పెళ్లికి తన కూతురు కోసం బన్నీతో పెళ్లికి ఒప్పుకున్న సోమరాజు తర్వాత బన్నీ అంటే ఇష్టం లేక తనని రౌడీలతో కొట్టిద్దామనుకుని ఎలా విఫలమయ్యాడు అండ్ బన్నీ భూపతి రాజు కొడుకు అని తెలుసుకున్న సోమరాజు ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. బన్నీ భూపతి కొడుకు అని తెలుసుకున్న సోమరాజు బన్నీని చంపడానికి తన దగ్గర చాలా ఏళ్ల క్రితం పనిచేసిన ఒక రౌడీ పని చేసిన మైసమ్మని కలుస్తాడు. అప్పట్లో భూపతి చనిపోవడానికి ప్లాన్ చేసింది సోమరాజు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం మైసమ్మే. అలా కలిసిన మైసమ్మకి జరిగిన విషయం చెప్తాడు. మైసమ్మ భూపతితో పాటు తర్వాత చంపిన పిల్లాడు భూపతి కొడుకు కాదు అని, కాని తన దగ్గర ఉండే రంగస్వామి కొడుకు అని. ఈ విషయం విన్న మైసమ్మ ఇప్పుడైనా పర్లేదు భూపతి కొడుకుని చంపొచ్చు కాని దానికి షరతుగా సోమరాజు కూతురు మైసమ్మ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి అని చెప్తాడు. బన్నీ అంటే ఇష్టం లేని సోమరాజు వేరే గత్యంతరం లేక
ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ పెళ్లిలో ట్విస్ట్ గా బన్నీ పెళ్లి కూతుర్ని కాకుండా మైసమ్మ కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. ఇదంతా చూసిన సోమరాజు ఇంకా మనసు మార్చుకుని మళ్లీ తన కూతుర్ని బన్నీకే ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. కానీ మైసమ్మతోనే చెప్తాడు. అప్పటికి కొడుకు కిడ్నాప్ అయిన బాధలో ఉన్న మైసమ్మ ఇంకా సోమరాజుని ఎలా ఇబ్బంది పెడతాడు? తన కొడుకుని తెచ్చుకోవడానికి బన్నీ ఉన్న ఊరు వెళ్లి ఏం చేస్తాడు అనేదే ప్లాట్. అలా ఊరు వెళ్లిన మైసమ్మ బన్నీని ఎలా కొట్టి అండ్ మారిన సోమరాజు నుండి తన తండ్రి ఆస్తిని గెలుచుకున్న బన్నీ పోలవరం ప్రాజెక్ట్ ఎలా డొనేట్ చేస్తాడు అనేదే చివరి సినిమా కథ. అదండి మన అల్లు అర్జున్ నటించిన బన్నీ.